ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభువు పేరట వందనాలు. మనము భౌతికంగా ఫలానా పిల్లలమని తెలుసుకోవటానికి ఆయా సందర్భాల్లో DNA టెస్ట్ అని చేస్తారు. చేస్తే వీళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు అని టెస్ట్లో తెలుస్తుంది. ఆ టెస్ట్ కొంచెం పక్కకి పెడితే మన తల్లిదండ్రుల రక్తం మనలో ఉన్నది కాబట్టి వారికి మనము పిల్లలమని తెలుస్తుంది. ఇప్పుడు భౌతికంగా ఉన్నటువంటి రెండు పద్ధతులు ఇవి మనకు తెలిసినవి. లోకంలో ఉన్నది ఇదైతే, దేవుని మార్గంలో ఉన్నటువంటి దేవుని పిల్లలుగా మనం పిలువబడాలంటే, మనము దేవుని పిల్లలమని దేవుని చేత నిర్ణయించబడాలంటే కొన్ని లేఖనాలని ధ్యానించి తెలుసుకుందాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన పిల్లలమని చెప్తాడో తెలుసుకుందాం. మొదటిగా ఈరోజు వాక్యము ఎక్కడి నుంచి మొదలు పెడతాం అర్థం కావాలంటే మీకు యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 2 అధ్యాయాల్లో 2 గ్రంథాల్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి మొదలు పెడితే మీకు అర్థమవుతుంది. మొదటిగా మొదటి యోహాను మొదలు పెడతాం, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళితే మీకు అర్థమవుతుంది. మొదటి యోహాను గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఈ విషయం మళ్ళొకసారి చదువుతా, ఇదే వచనాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. భౌతికంగా పుట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాం. మనకి జన్మతః వచ్చినటువంటి కొన్ని బుద్ధులు ఉంటాయి, రక్తంలో ఉన్నటువంటి బుద్ధులు ఉంటాయి. వీటిని ఎవరు కూడా మార్చలేరు. అలాగనే లేఖనంలో చెప్పబడ్డట్టు ఆయన బీజము ఎవరిలో అయితే నిలబడుతుందో వాళ్ళు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఒకటే మాట కన్ఫామ్గా, ఇంకొకసారి డబుల్ కన్ఫామ్గా, ఖచ్చితంగా ఇంకొకసారి మరీ నిశ్చయంగా చెప్పబడతా ఉంది. పాపము చేయడు, పాపము చేయజాలడు. ఎందుకంటే ఆయన బీజము వానిలో నిలుచును కనుక. ఎవరిలో అంటే ఆ బీజం ఉన్నటువంటి మనుషుడు. భౌతికంగా చూసుకుంటే మీకైనా నాకైనా కొన్ని జన్మతః అంటే రక్తము ద్వారా కలిగినటువంటి అలవాట్లు, పద్ధతులు, బుద్ధులు అనేవి ఉంటాయి. వీటిని ఏ రకంగా కూడా మార్చలేరు, మారవు. ఎందుకంటే రక్తముతో పాటు వచ్చినాయి కాబట్టి అవి మారవు. భౌతికంగా ఉన్నటువంటి వారికి ఈ అలవాట్లు అనేవి మారవు. రక్తంతో పాటు వచ్చినాయి. ఇంకోటి అయితే మధ్యలో నేర్చుకున్నవి అయితే మానుకోవచ్చు. అప్పుడు జన్మతః వచ్చినవి ఎట్లా పోతాయి? పోవు. అలాగనే దేవుని బీజము ఎవరిలో అయితే నిలుస్తుందో వాళ్ళు ఏ మాత్రం కూడా పాపానికి దాసులు కారు, పాపము చేయజాలడు. ఆ మనుషుడు పాపం అనేది చేయజాలడు. ఈ బీజం అంటే ఏంది? బీజము అని
చెప్పబడతా ఉంది. అంటే ఏమిటి? బీజము అంటే దేవుని వాక్యము. ఈ వాక్యము మన హృదయాలలో ఉన్నట్లయితే ఈ వాక్యం ఏమి చేస్తుందంటే, ఈ వాక్యము శరీరంలో ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి మార్చుకోనటువంటి ఆ బుద్ధులు ఉన్నాయి కదా, వాటిని కడిగేస్తుంది ఈ వాక్యము. తర్వాత ఈ వాక్యము ఆ రక్తాన్ని పవిత్రపరచుట ద్వారా పాపం అనేది చేయజాలము. ఈ వాక్యానికి అంతటి శక్తి ఉన్నది. ఈ పక్క కాలనీ, పక్క ఊరు, పక్క స్టేటు, పక్క దేశం కాదు, అక్కడి నుంచి వచ్చింది కాదు. అక్కడ ఇప్పుడైనా అక్కడక్కడ ఈ తెల్లదొరలు వచ్చి మీటింగులు పెడతారని చెప్పని అంటూ ఉంటారు. తెల్లదొరలు కాదు, పైనుంచి వచ్చినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, ఫలానా దేశం నుంచి వచ్చింది, ఫలానా ప్రాంతం నుంచి వచ్చింది అని చెప్పటం కాదు, కానీ పైనుంచి వచ్చినటువంటి దేవుని వాక్యము, దేవుని మాట కాబట్టి ఈ మాటకి మనుషుని యొక్క రక్తాన్ని కడిగేటువంటి శక్తి ఉంటుంది. ఈ మాటని మన హృదయంలో నిలుపుకుంటే పాపము అనేది ఎంత మాత్రము కూడా మనము చెయ్యం. ఇప్పుడు కొంచెం అర్థమైందని అనుకుంటా ఉన్నా. పాపము అలాగనే దేవుని బీజము. దేవుని బీజం అంటే దేవుని వాక్యము. ఈ వాక్యము హృదయాలలో నిలబడి ఉండాలి. అప్పుడు జన్మతః వచ్చినటువంటి మార్చుకోలేనటువంటి ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఈ దేవుని వాక్యము, ఈ బీజము కొట్టివేస్తుంది, కడిగేస్తుంది. కడిగేసిన తర్వాత మనము పాపం అనేది చేయజాలము. అందుకే దేవుని రాజ్యంలో అనేకులు నిలబడతారని రాయబడ్డది. మరి జన్మతః వచ్చినటువంటి ఈ బుద్ధులని తీసుకోవటం ఎవరికి సాధ్యం కాదని చెప్పుకున్నాం మొదట్లో. మరి అనేకులు దేవుని రాజ్యంలో ఎలాగుంటారు? వాక్యము మనుషుని పవిత్రపరిస్తే అప్పుడు ఈ భౌతికముగా ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి ప్రతి బుద్ధిని, క్రియని, ఆలోచనని ఈ వాక్యము పవిత్రపరిచి అక్కడ నిలిచేటువంటి శక్తిని, అక్కడ నిలబడేటువంటి బుద్ధిని మనకిస్తుంది. ఈ దేవుని వాక్యం, ఈ దేవుని వాక్యం జన్మతః వచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా కడిగేస్తుంది. అన్నిటిని, ఒకటి వదిలిపెట్టి ఇంకొకటి కాదు, అన్నిటినీ కూడా ఈ శక్తి కలిగిన వాక్యము కడిగి పాపము చేసే స్థితిలో నిలపకుండా దూరముగా పోయేటువంటి స్థితిలోనికి నిలబెడుతుంది, నడిపిస్తుంది. ఇప్పుడు యోహాను సువార్త చదువుతున్నా. బీజము అనేటువంటి మాటకు అర్థము మనకి ఇక్కడ కనపడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరుండాల, మీ యందు నేనుండాల. అంటే ఈ బీజం అనేది ఆయనలో నిలిచి ఉంటే మన ఆత్మని దేవుని ఆత్మలో కలుపుతుంది. ఈ వాక్యము, ఈ బీజము స్పష్టంగా ఉన్నది 7వ వచనంలో. నా యందు మీరును, మీ యందు నా మాటలను. నా యందు మీరుండాల, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే ఇద్దరికి మధ్యలో అనుసంధానంగా ఏమున్నదంటే ఆయన బీజము, అంటే ఆయన మాటలు నిలబడి ఉండాలి. 1 యోహానులో ఏమని రాయబడ్డది? 9వ వచనము. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు.
ఆయన బీజము నిలబడితే పాపము చేయటానికి మనుషుడు ముందుకి వెళ్ళడు, ఏ మాత్రము కూడా వెళ్ళడు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టినటువంటి మనుషుడు కాబట్టి. ఎలాగ పుడతాం దేవుని మూలంగా అంటే, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా తల్లోడు పట్టుకొచ్చింది కాదు. ఐ మీన్ తల్లోడు తీసుకొచ్చింది కాదు, ఆ పక్క వేసిపోడొచ్చి మనకు చెప్పిపోయింది కాదు. ఆకాశం నుంచి దిగి వచ్చిన వర్షం. ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి వర్షం ఎలా పవిత్రంగా ఉంటుంది, అలాగా దేవుని వాక్యము పవిత్రముగా ఉండి ఆ వాక్యము మనలో నిలబడినట్లయితే మన రక్తంలో ఉన్నటువంటి ఆ పాపము చేసేటువంటి మనుషుని స్వభావాన్ని ఏం చేస్తుందంటే ఆ వాక్యము కడిగేస్తుంది. మొత్తం ఏం చేస్తుంది అంటే మిక్సీలో వేస్తే ఎట్లా తిరుగుతుంది, అట్లాగా మన యొక్క ప్రాణాత్మ దేహాన్ని ఆ వాక్యము కడిగేస్తుంది. ఆ వాక్యము మనలో నిలబడినట్లయితే మనకి పాపము చేయాలి, పాపానికి దాసులము అనేటువంటి స్థితి ఉండదు. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఏమిటంటే, ఈరోజు మనకు దేవుని వాగ్దానము 1 యోహాను గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదము. తెలుసు మనకి ఎలాగా, జన్మతః తల్లిదండ్రుల ద్వారా వచ్చిన రక్తము కొన్ని బుద్ధుల్ని కలిగి ఉంటుంది. అవి పోయావి. ఎందుకంటే ఆడి బుద్ధి అంతే, వాళ్ళ బుద్ధి అంతే. ఎందుకంటే ఈ పుట్టుకతో వచ్చిందిగా, ఎట్లా పోతుంది, పోదు. అలాగనే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా పాపము చేయడని ఎరుగుదము. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పాపం చేయడు? దేవుని మూలముగా పుట్టి ఉన్న మనుషుడు పాపం చేయడని ఎరుగుదము. యోహాను మనతోటి అంటా ఉన్నాడు, మనం అనుకుందాం, యోహాను వచ్చి మనతోటి చెప్తా ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము అన్నాడు కదా. అదే యోహాను మరలా మనతో అంటా ఉన్నాడు. నువ్వు చెప్పు, నీకెట్లా తెలుసు? ఎరుగుదము అని అంటా ఉన్నావు కదా, నువ్వు ఎట్లా ఎరిగిను? నువ్వు చెప్పు, నీకెట్లా తెలుసు? ఎలాగంటే మనలో నిలిచినటువంటి ఆ బీజము లోకము ద్వారా వచ్చిన మనుషులకి ఎలాగైతే ఆ బుద్ధులు పోవో, ఈ బీజము పాపమును చేయనీయదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మనలో నిలబడినట్లయితే మనల్ని నూతన పురుషునిగా, నూతనమైన స్త్రీగా మార్చేస్తుంది. ఇక భౌతికంగా ఉన్నాయి కదా, డిఎన్ఏ అని, ఈ తల్లిదండ్రులని, ఇవి భౌతికంగా ఉన్నాయి కదా, ఇవి నడవు. ఇక అవి ఎక్స్పైరీ అయిపోతాయి. అవి మొత్తం కాలం చెల్లిపోతాయి వాటికి. ఈ బీజము ఎక్స్పైరీ కాదు, కానీ అన్ని సంవత్సరాలు, యుగములు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. యుగములు వారు దేవునిని సేవించేదారు. మనమే, ఎవరో కాదు, మనమే. ఈ బీజము నిలిచినటువంటి మనము. ఆమేన్. నిలబడాల. ఈ వాక్యము నల్లోడిచ్చింది కాదు, పైనుంచి వచ్చినటువంటి వాక్యము. ఈ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది, పాపము చేయకుండా. పాపము చేయజాలడు. ఎందుకంటే మనలో నిలిచినటువంటి ఆయన మాటలు మనలని పవిత్రపరుస్తాయి. ఎందుకు పవిత్రపరుస్తాయి అయ్యా అంటే, పక్క కాలం, పక్క రాష్ట్రం, పక్క దేశం కాదు, పైనుంచి వచ్చింది. వాడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట అనుకోండి, మనుష్యుని మాట కాబట్టి
దానికి కాలం చెల్లుతుంది, అది అపవిత్రమైంది. వాడు ఎంత ఆలోచన చేసుకున్నా, ఎంత ఆలోచన చేసినా ఏదో 4 మాటలు చెప్పేసి పోతాడు. కానీ అక్కడి నుంచి, ఆకాశం నుంచి దిగి వచ్చే దేవుని వాక్యము మనుషుల యొక్క మనుగడని శాశ్వత కాలము నిర్ణయించేదై ఉంటది ఆయన రాజ్యంలో. ఇక్కడ ఉండి నేను శాశ్వతంగా ఉంటా అంటే ఎవడు కూడా ఉంటాడు. ఎందుకంటే పాపం అనేది భూమి మీద మనుషుల్ని బతకనియదు. పాపం లేని వారు మాత్రమే ఉంటారు. ఆ పాపం లేనిది ఎవరంటే యేసుక్రీస్తు మాట ఒకటి మాత్రమే, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటలో మనకి పాపాన్ని తీసివేసి ఆయన ముందు, ఆయన రాజ్యంలో నిలబెట్టేటువంటి స్థితిని మనకు కలుగజేస్తుంది. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయకాలమందు అనుదిన దినచర్యలో భాగముగా నీ పవిత్రతను ఆస్వాదించుచు, నీ పరిశుద్ధతను అనుసరించుచు మరొక మారు నీ సింహాసనం ముందు నిలిచి ప్రార్థిస్తూ ఉండగా నీ వాక్యమును, నీ బీజమును తండ్రి హృదయమందు నిలుపుకొని ఈ వాక్యము చేత అనుదినము కూడా కడగబడుచు, పవిత్రపరచబడుచు, నిత్య రాజ్యమైనటువంటి నీ సింహాసనం యొద్దకు చేరుకొనుటకు మార్గమును చూపించేదై ఉండగా ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థనలను, ఈ శ్రేష్టమైనటువంటి మార్గమును మాకు బహుదీవనకరముగా మార్చమని, నీ వాక్యమును కలిగినటువంటి మా జీవితాలను నీ పరలోకపు శక్తి కలిగిన నామమును బట్టి ఆశీర్వాదకరముగా మార్చమని సమస్త ఘనతను మీకు ఆపాదించుచు మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.